అన్నాడీఎంకే పార్టీలో కూడా చీలిక వచ్చే అవకాశం ఉంది. పళనిస్వామి అధ్యక్షతన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుమా కొట్టారు. ఆర్వి షణ్ముగం, ఎస్పీ వెలుమనికి సంబంధించినటువంటి వీళ్లతో పాటుగా లిమా రోజ్, ఎంఆర్ విజయ్ భాస్కర్తో పాటుగా మరో 2 ఎమ్మెల్యేలు గారి హాజరయ్యారు. ఆర్వి షణ్ముగం నేతృత్వంలో రెబెల్ ఎమ్మెల్యేల భేటీ జరుగుతోంది. అయితే టీవీకేలోకి ఈ 6 ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే విజయ్తో టచ్లో కూడా వీళ్ళంతా వెళ్ళినట్టు తెలుస్తోంది. టీవీకే ఎమ్మెల్యే అదవ్ అర్జున్కు పిల్లనిచ్చిన లిమా రోజ్, అంటే డైరెక్ట్గా అదవ్ అర్జున్ భార్య తల్లి అత్త లిమా రోజ్ అని అంటారు. సో లిమా రోజ్ లాటరీ కింగ్స్ అని పేరు కూడా ఉంది వీళ్ళకి. సో లిమా రోజ్ అక్కడ అన్నాడీఎంకే పార్టీలో పోటీ చేసి గెలుపొందారు. సో ఇప్పుడు లిమా రోజ్తో పాటుగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆర్వి షణ్ముగం అండ్ వేణుమలి, ఎస్పీ వేణుమలి, ఆర్వి షణ్ముగం, మరికొంతమంది విజయ్ భాస్కర్, మరో 2 ఎమ్మెల్యేలంతా కూడా ప్రత్యేకంగా భేటీ జరుపుతున్నారు. వీళ్ళంతా కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ పళనిస్వామి మీటింగ్లో లేరు, వాళ్ళంతా సపరేట్గా ఉన్నారు. సో వారంతా కూడా విజయ్తో వాళ్ళు టచ్లోకి వెళ్ళారు, విజయ్తో కలుస్తారు. గవర్నమెంట్ ఫార్మేషన్లో వాళ్ళు కూడా మద్దతుగా ఉండే అవకాశం, డైరెక్ట్గా వెళ్తే యాంటీ డిఫెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళంతా డైరెక్ట్గా సపోర్టివ్గా, అంటే కేవలం విజయ్కి సపోర్టివ్గా మాత్రం నిలబడే అవకాశం ఉంది, డైరెక్ట్గా పార్టీలో జాయిన్ అవ్వకుండా. మరి ఫర్దర్గా వాళ్ళంతా డైరెక్ట్గా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే 47 సీట్స్లో అన్నాడీఎంకే గెలిచింది కాబట్టి మినిమం సుమారుగా 32 స్థానాల్లో కనుక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా డైరెక్ట్గా విజయ్ పార్టీలో కనుక చేరితే ఇట్స్ కంప్లీట్లీ పార్టీ విలీనం. సో విలీనం అనేది ఇప్పుడు ఉండకపోవచ్చు, పొలిటికల్గా ఫర్దర్గా అన్నాడీఎంకే విలీనం అవుతుందా, డిఎంకే విలీనం అవుతుందా అని క్వశ్చన్ మార్క్. బట్ యాజ్ ఆఫ్ నౌ 6 ఎమ్మెల్యేలతో సపరేట్ సమావేశం జరుగుతోంది. ఈ 6 ఎమ్మెల్యేలలో లిమా రోజ్ చాలా కీలకం, ఎందుకంటే అదవ్ అర్జున్ టీవీకే నేత, చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు అదవ్ అర్జున్. సో అదవ్ అర్జున్ అత్త ఇప్పుడు దీంట్లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా టీవీకేకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది. సమావేశంలో 25 మంది ఎమ్మెల్యేలు షణ్ముగంతో టచ్లో తెలుస్తోంది. ఏ క్షణమైనా వాళ్ళంతా టీవీకే విజయ్తో కలిసే అవకాశం ఉంది. సో మొత్తంగా యాంటీ డిఫెక్షన్ ఇంప్లిమెంట్ అవ్వకుండా ఉండాలంటే ఇంకొక 6 ఇటు షణ్ముగంకి తోడవలసి ఉంటుంది. సో 32 కనుక అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన నేతలు విజయ్తో కలిస్తే అదంతా కలిపి ఓవరాల్గా 32 అయితే 2/3 మెజారిటీ డైరెక్ట్గా పార్టీలో విలీనమైనట్టే భావించాలి. సో మరి అలాంటి పరిస్థితి ఉంటుందా, ఇంకా 6 వస్తారు, ఇలా జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ షణ్ముగంతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. టీవీకేకి ఆల్రెడీ పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ దాటి 120 సీట్స్ రీచ్ అయింది విత్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ వీసీకే, ఐయుఎంఎల్ మొత్తం కలిసి 120 సీట్స్ అయ్యాయి. ఈ 120తో ఈ 25 కలిస్తే 145. ఇఫ్ డైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా పార్టీ జాయిన్ అవ్వకపోయినా వాళ్ళు మద్దతుగా ఉండే అవకాశం కూడా ఉంది. బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోకండి. బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇవ్వడంతో పాటుగా ఇంకో 6 వచ్చిన తర్వాత ఒకేసారి పార్టీ మొత్తాన్ని కూడా పార్టీ పక్ష సభ మెంబర్షిప్ మొత్తాన్ని కూడా టీవీకేలో కలిపినట్టు అవుతుంది. అప్పుడు టీవీకేలో కలిపితే అప్పుడు టీవీకే సంఖ్య ఎగ్జాక్ట్గా 152, 32 + 120 మొత్తం 152 సీట్స్తో టీవీకే పార్టీ ఒక మహాశక్తిగా తమిళనాడు రాజకీయాలు రాణించబోతోంది. అది చూడాలి ఏం జరుగుతుందో. బట్ యాజ్ ఆఫ్ నో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఈ మద్దతు లేకుండానే జరిగే అవకాశం ఉంది. సో లిమా రోజ్తో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు షణ్ముగంతో 25 మంది. ఎగ్జాక్ట్లీ అటు లిమా రోజ్తో 6 ఎమ్మెల్యేలు ఉంటే ఇటు షణ్ముగంతో 25 మంది, మొత్తం 32 మంది. సో కంప్లీట్గా అన్నాడీఎంకే పార్టీ కూడా విలీనం అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్నాడీఎంకే పార్టీ కూడా డైరెక్ట్గా టీవీకేతో విలీనం అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. నిజంగా అదే కనుక జరిగితే అన్నాడీఎంకే జయలలిత ఏర్పాటు, అంటే జయలలిత మెయిన్ ఫేస్గా 10 సంవత్సరాల పాటుగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీ డెఫినెట్గా ఒక చాలా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూసి రాజకీయ చరిత్రలో పార్టీ మొత్తం కనుమరిగే అవకాశం కూడా ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా పార్టీ ఫిరాయించి పార్టీని విలీనం చేశారంటే ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ అండ్ హిస్టరీలో ఎప్పుడు కూడా అటు ఆ పార్టీకి ఒక మచ్చగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. బట్ అంత మాత్రాన పొలిటికల్ కెరీర్ కొలాప్స్ అవుద్దా అంటే లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎమ్మెల్యేలు మొత్తం కూడా తమ పార్టీని విలీనం చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. సో మరి అన్నాడీఎంకేకి అటువంటి సిచ్యువేషన్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుద్దా అంటే అక్కడ ఆల్టర్నేట్గా ఇంకో పార్టీ కూడా ఉంది, డిఎంకే. సో డిఎంకే ఉండగా దాని అంతా ఎదిగనిస్తారా అంటే ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో మరికొంతమంది అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రహస్య సమావేశం జరుపుతూ ఉన్నారు. దాంట్లో షణ్ముగంతో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అటు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు
6 లిమా రోజ్తో ఉన్నారు. సో పార్టీ విలీనం అవ్వాలంటే, శాసనసభ పార్టీ విలీనం అవ్వాలంటే డైరెక్ట్గా 2/3 మెజార్టీ కావాలంటే 32 మంది కావాల్సి ఉంటుంది. సో 32 మంది ఉన్నట్టేనా? ఇక అన్నా డిఎంకే పార్టీని టీవీకేలో విలీనం చేయబోతున్నారా? మనోజ్, కారణం కూడా ఏంటంటే ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలు షణ్ముఖం నేతృత్వంలో ఏఐడిఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఒక దగ్గర వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇందాక దాకా మనం అనుకున్నాం 6 మంది ఎమ్మెల్యేలు షణ్ముఖం నేతృత్వం ఉన్నారని. కానీ ఎప్పుడైతే ఈ విసికి ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, వీళ్ళందరితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఏఐడిఎంకేకి సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా షణ్ముఖం అండర్ కంట్రోల్కి వచ్చేసారు. బహుశా మనం అనుకుంటున్నాం ఇప్పుడు దాకా 1180 షార్టేజ్, రేపు ఉదయాన్నే మళ్ళీ విసికి కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు విజయ్ ఏమైనా బెదిరిస్తారేమో అనే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్ గా మరో 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి సపోర్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఈ వ్యవహారం రాత్రి లోపల ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. రేపు ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఖచ్చితంగా ఓకే చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆయన బహుశా 7 గంటలకి కేరళకి వెళ్తారు, లేకపోతే సాయంత్రానికి ఆయన వేరే దగ్గరికి వెళ్ళబోతున్నారు అనే సమాచారం ఉన్నా, కాకపోతే 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే విసికి నుంచి వచ్చిందో ఆ మ్యాజిక్ ఫిగర్ పత్రాన్ని కూడా ఇప్పటికే టీవీకే నేతలు కొందరు లోక్ భవన్ కి చేర్పించేశారు, లోక్ భవన్ కి అందించారు. అవసరం అనుకుంటే విజయ్ తో పాటు లేదు, విజయ్ ఇప్పటికే 3 సార్లు పోయారు కాబట్టి ఆయన కొంత అసహనంగా ఉన్నారు గవర్నర్ వరుస్తున్న తీరు మీద. తన కీలకమైన నేతలు ఎమ్మెల్యేలు వెళ్ళి అయ్యాదో నీకు కావాల్సిన ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఇస్తున్నాం, మీ 2 ఎమ్మెల్యేలను కూడా తీసుకుని రేపు ఉదయాన్నే మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఆ ప్రమాణ స్వీకారానికి మీరు అతిథిగా వస్తే మా పని మేము చేసుకుంటామని చెప్పబోతున్నారు. సో తర్వాత మంత్రులు అంటారా, అది తర్వాత చూద్దాం. కాకపోతే ఒకవేళ ఆయన ఈ రాత్రి లోపల ఏదైనా మ్యాజిక్ చేసినా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా మ్యాజిక్ చేసినా, డిఎంకే ఇంకో మ్యాజిక్ చేసినా, అన్నా డిఎంకేలో ఉన్న పళనిస్వామి ఇంకో మ్యాజిక్ చేసినా, ఇక్కడ షణ్ముఖానికి సంబంధించిన అన్నా డిఎంకేలో విభజన నేతగా షణ్ముఖం ఉన్నారు. ఆయన ఇప్పుడు దాదాపుగా ఇందాకటి దాకా 6 మంది ఎమ్మెల్యేలు తన కంట్రోల్లో ఉన్నారు అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా 25 మంది ఎమ్మెల్యేలు ఆయన కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు ఇందాక ఏఐడిఎంకే సమావేశంలో కూడా చాలా క్లియర్ గా పళనిస్వామికి చెప్పారు, అయ్యా స్వామి ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితి ఇది, మేము ఖచ్చితంగా టీవీకేకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు డెసిషన్ తీసుకుంటారంటే తీసుకోండి, లేదు మా సొంత నిర్ణయం అయితే మేము 100% రేపు అసెంబ్లీ ఫ్లోర్ లో మా డెసిషన్ మేము తీసుకుంటామని క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఐయుఎంఎల్ కూడా క్లియర్ గా సపోర్ట్ చేసింది. నిన్నటి దాకా మొన్నటి దాకా మేము డేమ్కుతోనే ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇప్పుడు ఐయుఎంఎల్ లో ఉన్న 2 ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సపోర్ట్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఐయుఎంఎల్ 2 తర్వాత టీవీకే చీఫ్ తో పాటు వీళ్ళందరూ కూడా బీసీకి సంబంధించిన 2, 4 అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాడు విజయ్. అవసరం అనుకుంటే ఈ లెటర్స్ కూడా గవర్నర్ కి ఇవ్వాలని చాలా గట్టి పట్టుదలతో విజయ్ ఉన్నారు. ఇప్పుడు దాకా విజయ్ కి సినిమా చూపించారు, ఇప్పుడు విజయే పెద్ద పార్టీలకి సినిమా చూపిస్తున్న పరిస్థితి. ఏఐడిఎంకే లాంటి పార్టీకి చీల్చే వ్యవహారాన్ని ఆయన కూడా సిద్ధమయ్యారు. అంటే ఈ 4 రోజుల్లో ఆయన కూడా తమిళనాడు వాటర్ అనుకోవచ్చా, తమిళనాడు రాజకీయాలు అనుకోవచ్చా, వీటన్నింటినీ వంట పట్టుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది మనోజ్. కాకపోతే ఈ రాత్రికి ఫుల్ మెజార్టీ ఎంత రాబోతుంది, గవర్నర్ ఏం చేయబోతున్నారని చాలా కీలకం. ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకున్నా గవర్నర్ ఈ రోజు సాయంత్రం లోపల రేపు ప్రమాణ స్వీకారానికి అధికారికంగా లోక్ భవన్ నుంచి పర్మిషన్ ఇస్తున్నాడా లేదా అనే అంశం చాలా కీలకమైన అంశం. దీన్ని మనం దృష్టి పెట్టుకోవాలి. నిజంగానే గవర్నర్ ఇప్పుడు ఈ సాయంత్రానికి 7 గంటలకి వెళ్ళిపోవాలి, కేరళ వెళ్ళిపోతున్నాడు అని వస్తున్న సమాచారం నిజమైతే మరి ఈ లోపల టీవీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు, అక్కడ లెటర్స్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. అంటే ఏదైతే సపోర్ట్ ఇప్పుడు విసికి ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడే ఐయుఎంఎల్ కూడా చాలా క్లియర్ గా సపోర్ట్ ఇచ్చేసింది, మా ఎమ్మెల్యేలు కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని. సో ఈ యాంగిల్లో కంప్లీట్ గా తను అనుకున్న 118 కంటే కూడా దాదాపుగా 120 ఐఎంఎల్ కూడా వస్తే 120కి వెళ్ళిపోతారు. మరోవైపు ఏఐడిఎంకే నుంచి
కీలక వర్గంగా ఉన్న 6 మంది వెళ్తారా, లేదు మనకు అందుతున్న సమాచారం 25 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్కి సపోర్ట్ చేయబోతున్నారా అనేది కూడా చూడాలి. ఇది కానీ జరిగితే ఒక మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఆయన ఒక ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇప్పుడు గవర్నర్ రోల్ ఏ విధంగా ఉంది, గవర్నర్ ఏ విధంగా రెస్పాండ్ కాబోతున్నారు అనేది మనం చూడాలి మనోజ్. రైట్, అంటే ఆల్రెడీ అన్నా డిఎంకేకి సంబంధించిన చీఫ్ పళనిస్వామి అటు గవర్నర్ని కలిశారు, యాంటీ డిఫెక్షన్ కి సిద్ధంగా ఉండాలన్నట్టుగా నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చినట్టు తెలుస్తోంది. సో 25 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ షణ్ముఖంతో ఉన్న వాళ్ళు కలిస్తే డెఫినెట్గా యాంటీ డిఫెక్షన్ అవ్వే అవకాశం ఉంది. అయ్యా మనోజ్, ఇక్కడ నిజమే ఒక ఇష్యూస్ లో కొంత మీరు అన్నట్టుగా కూడా ఈ వ్యవహారాలు జరిగే పరిస్థితి కనపడింది ఇందాక దాకా. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా కూడా విజయ్ చేతులకి వెళ్ళిపోతుంది. నిన్నటి దాకా లేకపోతే ఇందాక మధ్యాహ్నం దాకా కూడా ఎప్పుడైతే వీసీకే తన మద్దతు ప్రకటించినంత వరకు కూడా కొంత టెన్షన్ లో ఉన్నారు అందరు కూడా, ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది. కానీ టీవీకేకి సంబంధించిన నేతలు చాలా జాగ్రత్తగానే అన్ని పార్టీ నేతలతో అందరితో కూడా కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. మరోవైపు ఏఐడిఎంకి సంబంధించిన షణ్ముఖంతో మాట్లాడే ప్రయత్నం చేసుకుంటున్నారు. తర్వాత ఆయనకున్న 6 మందిని ఇప్పుడు దాకా అంటే ఇందాక పళనిస్వామి నిర్వహించిన సభకి 6 మంది రాలేదు అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఇవన్నీ కూడా లైన్అప్ చేసుకున్నారు. కాబట్టి సడన్ గా ఈ వ్యవహారంలో జరిగిన అంశాలు ఒకసారి వీసీకే పార్టీ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఒకసారి వీసీకే పార్టీ ప్రెస్ మీట్ లో తరుమావలన్ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. அதேபோல இடதுசாரி கட்சிகளும் தலா 2 இடங்களில் வெற்றி பெற்றன. இந்த நிலையில் இடதுசாரி கட்சிகளின் தலைவர்களும் விடுதலை சிறுத்தைகளும் முன்கூட்டியே கலந்து பேசினோம். மக்கள் நல கூட்டணி உருவான காலத்திலிருந்து கொள்கை அடிப்படையில் ஒருங்கிணைந்து செயல்பட்டு வருகிறோம். மக்கள் பிரச்சனைகளின் அடிப்படையில் ஒருங்கிணைந்து களமாடி இருக்கிறோம். ஆகவே இந்த அரசியல் நெருக்கடி உருவாகியிருக்கிற சூழலில் இடதுசாரி கட்சிகளும் விடுதலை சிறுத்தைகளும் தொலைநோக்கு பார்வையோடு எதிர்கால அரசியலையும் கருத்தில் கொண்டு இணைந்தே முடிவெடுப்போம் என்று நாங்கள் கலந்து பேசி அதன் அடிப்படையில் அறிவிப்பு செய்திருந்தோம். இடதுசாரி கட்சிகள் இந்திய கம்யூனிஸ்ட் கட்சி மற்றும் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சி ஆகிய இரு கட்சிகளும் மாநில குழு எடுத்த முடிவுகளை அடுத்து அந்த முடிவை ஒட்டி விடுதலை சிறுத்தைகளின் உயர்நிலை குழுவில் கலந்தாய்வு செய்து அவர்களின் ஒப்புதலோடு முடிவை அறிவிப்பதென்றும் திட்டமிட்டிருந்தோம். அதன்படி நேற்று 8ஆம் தேதி மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியும் இந்திய கம்யூனிஸ்ட் கட்சியும் தாவேகாவுக்கு ஆட்சி அமைப்பதற்கு ஆதரவளிப்பது என்ற முடிவை எடுத்தார்கள். அந்த முடிவை முன்வைத்து விடுதலை சிறுத்தைகள் கட்சியின் உயர்நிலை குழு கூட்டம் நேற்று மாலை 6 மணிக்கு ஜூம் இணைப்பு வழியாக நடைபெற்றது. 30க்கும் மேற்பட்ட தோழர்கள் அங்கம் வகிக்கும் உயர்நிலை குழுவில் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியும் இந்திய கம்யூனிஸ்ட் கட்சியும் எடுத்துள்ள முடிவை முன்வைத்து தங்கள் கருத்துக்களை பகிர்ந்து கொண்டார்கள். அந்த கருத்துக்களின் அடிப்படையில் நிறைவாக கட்சியின் தலைவர் இறுதியான முடிவை எடுக்கிற அதிகாரத்தை வழங்குகிறோம் என்று அந்த உயர்நிலை குழுவில் தீர்மானிக்கப்பட்டது. அதன் அடிப்படையில் தான்
மீண்டும் இன்றைக்கு விடுதலை சிறுத்தைகள் கட்சியின் பொதுச் செயலாளர்கள் சட்டமன்ற உறுப்பினர் தோழர் சிந்தனை செல்வன், நாடாளுமன்ற உறுப்பினர் தோழர் ரவிக்குமார் ஆகியோரோடு நான் கலந்தாய்வு செய்து ஒரு முடிவை எடுத்தோம். அதன் அடிப்படையில் தாவேகாவுக்கு ஆதரவு கடிதத்தை வழங்கியிருக்கிறோம். தமிழ்நாட்டில் இந்த அரசியல் நெருக்கடியை பயன்படுத்தி குடியரசுத் தலைவர் ஆட்சி நடைமுறைக்கு வந்துவிடக் கூடாது, அதை தடுக்க வேண்டும் என்கிற அடிப்படையிலும் 108 இடங்களில் வெற்றி பெற்றும் ஆட்சி அமைக்க முடியாமல் ஒரு சிக்கலில் தாவேகா திணறிக் கொண்டிருக்கிற நிலையில் அவர்கள் ஆட்சி அமைப்பதற்கு விடுதலை சிறுத்தைகள் ஆதரவு அளிக்க வேண்டும் என்கிற அடிப்படையிலும் இந்த ஆதரவு நிலைப்பாட்டை நாங்கள் எடுத்திருக்கிறோம். அதாவது இரண்டே காரணங்கள். தாவேகா தலைவர் விஜய் ஆட்சி அமைப்பதற்கு விடுதலை சிறுத்தைகளின் நிலைப்பாடு தடையாக இருந்துவிடக் கூடாது என்பதும், குடியரசுத் தலைவர் ஆட்சி முறை நடைமுறைக்கு வந்துவிடக் கூடாது என்பதும் நாங்கள் விவாதத்தின் முடிவில் எடுக்கப்பட்ட நிலைப்பாடாகும். இடதுசாரி கட்சிகளின் நிலைப்பாட்டை ஒட்டி நாங்கள் எங்கள் நிலைப்பாட்டையும் எடுப்போம் என்று ஏற்கனவே நான் அறிவித்திருந்தேன். அதன் அடிப்படையில் விடுதலை சிறுத்தைகள் கட்சியும் ஆட்சி அமைப்பதற்கு மட்டும் எங்கள் ஆதரவை நல்கியிருக்கிறோம். வேறு எந்த நிபந்தனையும் இல்லை. வெளியிலிருந்து எங்கள் ஆதரவை நல்குகிறோம். இன்றைய நிலைவரையில் நாங்கள் ஒரே விஷயத்தில் மட்டும்தான் கவனம் செலுத்தியிருக்கிறோம். எங்களால் விஜய் ஆட்சி அமைக்க முடியாமல் போனது என்ற நிலை ஏற்பட்டுவிடக் கூடாது. எங்களால் தமிழ்நாட்டில் குடியரசுத் தலைவர் ஆட்சி அமலுக்கு வந்துவிடக் கூடாது. இதன் அடிப்படையில் வெளியில் நின்று எங்கள் ஆதரவை நல்குவது ஆட்சி அமைப்பதற்கு உறுதுணையாக இருப்பது என்கிற அளவில் இந்த முடிவை நாங்கள் எடுத்திருக்கிறோம். நாங்கள் திமுக தலைமையிலான மதசார்பற்ற முற்போக்கு கூட்டணியில் தான் இருக்கிறோம். ஆனால் அரசியல் நெருக்கடியான இந்த சூழலில் ஒரு முடிவை எடுப்பதற்கு ஒரு அரசியல் கட்சி என்கிற முறையில் எங்களுக்கான சுதந்திரத்தை பயன்படுத்தி இந்த நிலைப்பாட்டை நாங்கள் எடுத்திருக்கிறோம். இது எந்த வகையிலும் எங்கள் உறவை பாதிக்கும் என்று நாங்கள் நம்பவில்லை. இந்த நிலைப்பாடு திரு விஜய் அவர்கள் ஆட்சி அமைப்பதற்கு உறுதுணையாக இருப்பது, குடியரசுத் தலைவர் ஆட்சி முறை வராமல் தடுப்பது, அவ்வளவுதான். ஆளுநர் திரு விஜய் அவர்களை சந்திக்க மறுத்திருப்பது அதிர்ச்சி அளிக்கிறது. ஏற்கனவே நாங்கள் விடுதலை சிறுத்தைகள் கட்சியின் சார்பில் கூறியிருந்தோம். மக்கள் அவருக்கு கூடுதலான இடங்களை தந்து தனிப்பெரும் கட்சி என்ற அங்கீகாரத்தை தந்திருக்கிறார்கள். அவர்களுக்கு ஆட்சி அமைப்பதற்கு அனுமதி அளிக்க வேண்டும் என்ற கருத்தை ஏற்கனவே சொல்லியிருந்தோம். போதிய எண்ணிக்கை இல்லை என்று சொன்னார்கள். அந்த போதிய எண்ணிக்கைக்காகத்தான் இடதுசாரிகளோடு விடுதலை சிறுத்தைகளும் ஆதரவை நல்கியிருக்கிறோம். மாண்புமிகு ஆளுநர் அவர்கள் ஜனநாயகத்தை காப்பாற்ற வேண்டும்,
குதிரை பேரம் நடப்பதற்கு இடம் கொடுக்க கூடாது, அதற்கான சூழலை உருவாக்கக்கூடாது, அரசமைப்பு சட்டத்தை பாதுகாக்க வேண்டும், ஜனநாயகத்தை பாதுகாக்க வேண்டும். எனவே ஆட்சி அமைப்பதற்குரிய எண்ணிக்கைகள் அப்சல்யூட் மெஜாரிட்டி என்று சொல்லக்கூடிய 118 இடங்கள் இன்றைக்கு தாவேகாவுக்கு உள்ளது. இந்த நிலையில் அவரை ஆட்சி அமைக்க அனுமதிப்பதுதான் ஜனநாயகமாகும். ஆளுநர் ஜனநாயகத்தை படுகொலை செய்யக்கூடாது என்று வேண்டுகோள் விடுக்கிறோம். அடுத்து ஆளுநரை சந்தித்த பிறகு திரு விஜய் அவர்கள் கட்சியின் தலைமையகத்திற்கு வருவதாக சொன்னார். நான் அவரிடத்திலே வேண்டுகோள் வைத்தேன், பதவியேற்புக்கு பிறகு சந்திப்போம், இப்போதைக்கு அலுவலகம் வர வேண்டிய கட்டாயம் இல்லை, எனவே வர வேண்டாம் என்று நான் சொல்லிவிட்டேன். ஊடகங்கள் இங்கே காத்திருக்க வேண்டாம், கலைந்து செல்லலாம். தோழர் வீரபாண்டியன், தோழர் சண்முகம் 2 பேரும் இங்கு வருவதாக இருந்தது. தோழர் சண்முகம் ஆளுநர் மாளிகைக்கு சென்றிருக்கிறார். வழிநெடுக போக்குவரத்து நெரிசல், அவர் வந்து சேர காலதாமதமாகலாம். தோழர் வீரபாண்டியன் எங்களோடு இருக்கிறார், அவர் சில வார்த்தைகளை சொல்வார். ஏற்கனவே நாங்களே முடிவெடுத்திருந்தோம். இடதுசாரிகளும் விடுதலை சிறுத்தைகளும் எந்த முடிவை எடுத்தாலும் அந்த முடிவை திமுக தலைமைக்கு அறிவித்து அதன் பிறகு நாம் இதை வெளிப்படுத்துவோம் என்று கூறியிருந்தோம். அதன்படி திராவிட முன்னேற்ற கழகத்தின் தலைவர் தளபதி ஸ்டாலின் அவர்களுக்கு இந்த தகவலை நாங்கள் முறைப்படி சொல்லியிருக்கிறோம். நாங்கள் இந்த முடிவை எடுக்கிறோம் என்று சொன்னதற்கு அது உங்கள் கட்சிக்கான சுதந்திரம், நீங்கள் அப்படி முடிவெடுப்பதாக இருந்தால் வாழ்த்துக்கள் என்று எங்களுடைய நிலைப்பாட்டுக்கு அவர் ஓகே சொல்லியிருக்கிறார். அவர் ஆரம்பத்திலிருந்தே சொன்னார், திரு விஜய் அவர்கள் ஆட்சி அமைப்பதற்கு நாங்கள் ஒருபோதும் இடையூறாக இருக்க மாட்டோம் என்று சொன்னார். அந்த ஒரு பெருந்தன்மையான கருத்தை அவர் தொடக்கத்தில் இருந்தே சொல்லி வருகிறார். நேற்றும் கூட அவர் ஆட்சி அமைப்பதற்கு காலம் தாழ்த்தக்கூடாது என்ற அறிக்கையை வெளியிட்டிருக்கிறார். இந்த நிலையில் விடுதலை சிறுத்தை கட்சியின் சார்பில் திராவிட முன்னேற்ற கழகத்தின் தலைவர், மதசார்பற்ற முற்போக்கு கூட்டணியின் தலைவர் ஸ்டாலின் அவர்களிடத்தில் எங்கள் நிலைப்பாட்டை முன்கூட்டியே அது அவருக்கு தான் நீங்க கேட்கணும். அது அவர்கிட்ட கேளுங்க. தோழர் வீரபாண்டியன் உங்களிடையே பேசுவார். தமிழக ஆளுநர் அரசியல் சாசன விழுமியங்களை மதித்து நடக்க வேண்டும், மக்கள் தீர்ப்புக்கு மதிப்பளிக்க வேண்டும். தமிழக வெற்றி கழகத்தின் தலைவரை அலங்கழிப்பது ஒரு கட்சியின் தலைவரை அலங்கழிப்பதல்ல. நமது முன்னோர்கள் நமக்கு வகுத்தளித்திருக்கிற அரசியல் சாசனத்தை, நாடாளுமன்ற முறைமைகளை அலைகழிப்பது. எனவே இதை ஆளுநர் உணராவிட்டால் மக்களின் கொந்தளிப்புகளை அவர் உணர வேண்டிய காலச்சூழல் ஏற்படும். எனவே சட்டத்தின்படி அவர் நடந்து கொள்ள வேண்டும் என்று இந்திய கம்யூனிஸ்ட் கட்சியின் சார்பிலும் எங்கள் தோழமை கட்சிகளின் சார்பிலும் கேட்டுக்கொள்கிறோம். வணக்கம். చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU